వెంకటాయపాలెం గ్రామానికి చెందినటువంటి బుట్టి నాగయ్య గారు దురదృష్టవశాత్తు కరెంట్ షాక్తో మరణించడం అనేది మా అందరికీ కూడా ఎంతో హృదయ విదారకమైన సంఘటన. సో ఆ యొక్క దురదృష్ట సంఘటన జరగడం వల్ల చాలా కుటుంబం రోదనతో ఉన్నది. ఇటు చూస్తే ఇద్దరు పిల్లలు, చిన్నపిల్లలు ఉన్నారు. ఇటు వాళ్ళ తల్లి ఒక్కతే ఉన్నది, ఒక ఇంటికి ఒక్కగానొక్క కొడుకు, ఇప్పుడు ఈ భార్య. ఈ నలుగురు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండడంతో ఈ యొక్క కుటుంబానికి మన యొక్క ఆపద్బంధుల ఫౌండేషన్ సాయం అవసరమని గుర్తించి ఇక్కడనే పక్కన ఉన్నటువంటి మన సైదుసేనన్న గారు, టీచర్ గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కంపల్సరీ చేయాలని చెప్పి ఈరోజు ఈ యొక్క 50 కేజీల బియ్యం 14 రకాల నిత్యావసరాలు ఇస్తున్నాం. సో ఇక్కడ మేము చేసిన పెద్ద గొప్ప సాయమే కాదు, ఆ కుటుంబం ఈ బాధల్లో కష్టాలు ఉన్నప్పుడు కొంచెం వాళ్ళ ఆకలితో అలమటించకుండా ఉండాలనే ఒక గొప్ప కాన్సెప్ట్తో ప్రారంభించినటువంటి ఈ యొక్క ఆపద్బంధుల ఫౌండేషన్ మనం తినే అన్నం ముద్దలో ఒక మెతుకు ఆకలైన పేదలకి పెట్టాలనే ఒక లక్ష్యంతో ఈ యొక్క ఫౌండేషన్ గత 6 సంవత్సరాల నుంచి ఎన్నో వేల మందికి చేస్తూ వస్తుంది. సరే, ఇప్పుడు మేము చేసింది చాలా చిన్న సాయమే. ఇంకా భవిష్యత్తులో కూడా మా యొక్క మిత్ర బృందందరూ కూడా వివిధ స్థాయిలో సెటిల్ అయినారు కాబట్టి ఈ పిల్లగానికి గురుకుల విషయంలో కావచ్చు, ఈ పిల్లగాని చదువు విషయంలో కావచ్చు, ఇంకా వేరే విషయాలలో కావచ్చు, భవిష్యత్తులో కూడా వీళ్ళకి అండదండగా ఉంటామని మీకు ఈ సందర్భంగా మాటిస్తున్నామమ్మా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన ఊరిలో మంచిగా చదువుకొని వాళ్ళు కూడా ఆకలికి అలమటించే ఎంతో గొప్పగా ఈరోజు స్థాయిలో ఉండారమ్మా. మీ కుటుంబానికి ఎట్టి పరిస్థితుల్లో ఇంకా భవిష్యత్తులో కూడా మీ పిల్లల భవిష్యత్తు కూడా మేము భరోసా కల్పిస్తామమ్మా. మీరేం బాధపడవద్దు. ఇంకా గవర్నమెంట్ నుంచి కూడా ఏమైనా రావాల్సినవి ఉంటాయి, అట్లా కూడా ఫాలోఅప్ చేసి మేము దాన్ని మీకు న్యాయం చేస్తామమ్మా. సో ఈ సందర్భంగా ఇంత కష్టాలు ఉన్నటువంటి కుటుంబానికి ఈ యొక్క ఫౌండేషన్ సాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇలా గత 6 సంవత్సరాల నుంచి ఎన్నో చేస్తున్నాము. ఇట్లా ఈ యొక్క ఫౌండేషన్ ఈ 1000 మంది ఈ కుటుంబం బాధలు ఉన్నప్పుడు ఇట్లా సాయం చేసినప్పుడు చాలా గొప్ప, అంటే గౌరవంతో కూడినటువంటి సంతోషాన్ని పొందాల్సిన సందర్భం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో కూడా ఇటువంటి కుటుంబాలకి ఇంకా ఎంతోమంది సహాయాలు చేస్తూ ఇటువంటి పేదల కళ్ళల్లో ఆనందం నింపుతూ మనం భవిష్యత్తులో దేదీవ్యమానంగా ఎదుగుతూ ఈ ఫౌండేషన్ ముందుకు తీసుకుపోవాలని ప్రతి ఒక్క ఫౌండేషన్ సభ్యుని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మండలం వెంకటాద్రిపాలెం గ్రామంలో బుట్టి నాగయ్య విద్యుత్ షాక్తో అకాల మరణం చెందడం, వీళ్ళ కుటుంబం చాలా నిరుపేద కుటుంబం కావడంతో నాకు పక్కనే కాబట్టి నాకు తెలియడం జరిగింది. వెంబడే ఆపద్బంధుల ఫౌండేషన్ సభ్యుడు, ఆపద్బంధుల ఫౌండర్ జబ్బు వెంకటేష్కి సమాచారం అందించడం జరిగింది. వెంటనే అతను స్పందించి 50 కేజీల బియ్యం 14 రకాల నిత్యావసరాలు ఇద్దామని వెంబడే ప్రకటించడం జరిగింది. సో ఆ సందర్భంలో వెంబడే సమాచారం అందించాను. సో యాక్చువల్ అయితే మననే ఇది ఇవ్వాల్సి ఉండే, సో కొంత సభ్యులు హాజరవుతారని తెలియగానే దీన్ని ఈరోజుకి మార్చడం జరిగింది. సో మొత్తంగా అయితే ఈ సహాయం అనేది నామమాత్రమే, మేము ఇచ్చేది పెద్దదేం కాదు. సో ఎంతో కొంత కుటుంబానికి ఆసరవుతుంది. ఎందుకంటే మన ఆపద్బంధుల ఫౌండేషన్ నేను ఖచ్చితంగా పోతున్నా. తుమ్మలం పోయి తుమ్మలసిన కలిసి క్షేమం కలిసి మా అందరు రైతుల బాధ, నా బాధ వినిపిస్తా ఖచ్చితంగా. సరేనా? ఎందుకంటే సర్పంచ్ చెప్పాడు, లెటర్ మ్యాడ్ ఇస్తున్నాడు, సర్పంచ్ తీసుకొని పోతా. తీసుకుపోయి కూడా హైదరాబాద్ పోయి తుమ్మలేశ్వర మినిస్టర్ ఆయనకి సీమ కలిసి కూడా ఖచ్చితంగా మీకు న్యాయ చేస్తాను.